వీళ్ళ ఊసే పట్టించుకోరే. పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపతుల మూలనే దేశంలో తగలడిపోతుంది. దేశం గురించి ధర్మపన్నాలు మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలకి ఎత్తేం కావాలి? ఇప్పుడు నీకు ఈ బెంగ పట్టుకుంది. మంచిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ ఆలోచన? సోడా షాపుకి 100 అరువు పెట్టాడే నీ రెండో కొడుకు, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైంది నీకు ఈ తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి అఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారులేండి? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటాను. నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడబెట్టమంటాను. రే బీకామానర్స్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో, అప్పులెన్నో, అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు. ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు, వాకిలి, ఫర్నిచర్ అంతా అమ్మిన అప్పు తీరదు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెల సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. పోన్లేండి, గుడ్డిలో మెల్ల. ఈ మాత్రం ఆయన ముందు చూపుంది. పిల్లలు ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు. మా పేరునున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళలేదు. మేము సంతకాలు పెట్టాం. మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం, ఇన్ని మెతుకులు తింటూ. మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవడం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచ స్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యాను. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేర ఎంతుంది? ఏ బ్యాంకులో? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరెంతుందో అంతే ప్రాప్తం. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పూనుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి. చాలు, ఏడాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు. చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలా ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగల్చలేదా? నీకోసం నేను మిగిలిన్నాను కదే, చాలదు. అయినా నీకేం లోపమే. రత్నాలాగా 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నా నీ రోజులు జరిగిపోతాయి. చంద్రుడు నిన్ను పూల్లో పెట్టి పూజించుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. అమ్మమ్మమ్మమ్మమ్మ, భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లెవరు, తండ్రెవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా, రాక్షసులు. కోడళ్ళు రాగానే తల్లిని తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పనే, దాని దగ్గరే ఉంటాను. అమ్మా అమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర వద్దు, నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మలోనూ చేసుకున్న పాపాలు. ఏమండి, ఏమండి, మాట్లాడరే, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పండి. ఏ గంగలో దూకమంటారు? చెప్పండి. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా మీ ఉప్పు తిన్న ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పోదాం, పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. బాబు, నా బిడ్డల్లో కంట కనిపెట్టు. రుణం తీరిపోయింది గోపాలం. పరాయి పంచలో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వెరిదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు.
ఏం చేస్తాం గంగయ్య? పువ్వులు అమ్ముకున్న ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేము కదా. ఎక్కడో ఓ చోట ఎలాగైనా బ్రతకాలిగా. అంత మాట అనకండి బాబు. ఇంతకాలం మీ ఉప్పు తిన్నాను. కాయ కష్టం చేసి అయినా మిమ్మల్ని పోషించుకుంటాను. కలో గింజం అంతా కలిసి తాగుదాం. మీరు అన్నది బాబు. శారద, అంతాస్తి పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండి మన ఏం ఉద్ధరిస్తుంది? పాపం గంగయ్యకి ఇచ్చి ఏ హోటల్లో పెట్టు బ్రతుకుతాడు బాబు. నవమాసాలు మూసి కనిపించిన బిడ్డల కన్నా నువ్వేనయ్యు గంగయ్య. కలో గింజో కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టావు. ఈ విధంగానే నా నీ రుణం తీర్చుకొని గంగయ్యని కాస్త కనిపెట్టుండు. అలాగే బాబు. సరే. శారదా, టికెట్లేవి? పెట్లో పెట్టానండి. శారదా, పెట్టేది ఇక్కడే పెట్టానండి. ఏమండి, మీరు ఏమన్నా పెట్టి చూసారా? నాకేం తెలుసు? ఏమండి ఏమండి, గొలుసు లాగండి, పోలీసు రిపోర్ట్ ఇద్దాం. పోలేవే, పోయింది పొల్లు. అందులో ఏముంది మహా? కట్టుకునేందుకు 2 కట్టు చీరలు అంతేనా? లేదండి, మీకు తెలియకుండా 500 చీర మడతలో పెట్టాను. రిపోర్ట్ ఇద్దాం, గొలుసు లాగండి. మన డబ్బు అయితే మన దగ్గరే ఉండేదే. మనకి ప్రాప్తం లేదు. శని వెంట పడితే ఏది ఆగదు. అంతటి నరమహారాజు ఒంటి మీద కండవాయ పక్షులు ఎత్తుకుపోయాయట. మన ఒక లెక్క. ఈ పురాణాలకేం గాని టికెట్లు చూపించండి. పోయాయి బాబు. అయితే ఎక్సెస్ కట్టండి. మా దగ్గర వేరే ఏమి లేదు బాబు, అంతా పెట్టులోనే ఉంది. అయితే పక్క స్టేషన్ లో దిగిపోండి. అలాగే బాబు, దిగిపోతాం. అయ్యో, అర్ధరాత్రి అర్ధంతరంగా ఎక్కడికండి వెళ్ళేది? ప్రాప్తమన్న చోటికి పద. కాఫీ 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 కాఫీ. కరెక్ట్ కరెక్ట్. సుభద్ర విధిందాటగాది, సుభద్ర విధిందాట, సుభద్ర విధిందా. ఆగడా 6 మినిట్స్. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేను పాడే శృతి ఏమిటి, నువ్వు వాయించే శృతి ఏమిటి? శృతి కాబోయా తండ్రి. మీరు పాడే శృతి పెట్రోల్ లేదండి. అయితే ఇంకొక పెట్టకు నువ్వు పెద్దది. అయ్యా, ఒక్క మనవి. ఏంటి? పాటలు పద్యాలు ఉన్న వేషం ఇంకెవరికైనా ఇవ్వకూడదు. నర్మయ్, 25,000 పెట్టి ఈ కంపెనీ పెట్టింది ఇంకోటికి వేషం ఇవ్వడానికా? దీనికి